విధి నిర్వహణలో కర్తవ్యమే బాధ్యతగా ప్రాణాలకు తెగించింది. ఏమాత్రం భయపడకుండా గంజాయి ముఠాను ధైర్యంగా ఎదుర్కొంది. తీవ్రంగా గాయపడిన ఏకంగా 9 రోజులు మృత్యువుతో పోరాడింది. అయితే ఆ కానిస్టేబుల్ మరణించిన డ్యూటీ పట్ల ఆమెకున్న చిత్తశుద్ధి, సాహసం ఏమాత్రం మర్చిపోయేవి కావు. అవి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అంత్యక్రియలు ఆమె స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మోస్రాలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. అంతకుముందు సౌమ్య భౌతిక గాయానికి బంధువులు, గ్రామస్తులు, పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నిజామాబాద్కు ఎండు గంజాయి అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో జనవరి 23న ఎక్సైజ్ సిఐ ఆధ్వర్యంలో మాధవనగర్లో రూట్ వాచ్ నిర్వహించారు. నిర్మల్ నుంచి నిజామాబాద్ వైపు అనుమానాస్పదంగా వస్తున్న కారును ఆపేందుకు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రయత్నించారు. తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో గంజాయి ముఠా కారు కానిస్టేబుల్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సౌమ్యను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ కావడంతో ఆమెను రక్షించేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అప్పటికే పరిస్థితి మరింత విషమించి పోయింది. దాదాపుగా 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన సౌమ్య చికిత్స పొందుతూ కన్నుమూసింది. సౌమ్య విధి నిర్వహణలో భాగంగా ధైర్య సాహసాల్ని ప్రదర్శించి ఆ గంజాయి స్మగ్లర్ను వెంటాడి పట్టుకున్న సందర్భంలో, ఆ వాహనాన్ని అడ్డగించిన సందర్భంలో ఆ దుండగులు ఆ కారుకు డ్యాష్ ఇచ్చి ఆ సందర్భంలో సౌమ్య కింద పడిపోతే ఆమె పైనుంచి ఆ యొక్క కారును శరీరం పైనుంచి తీసుకెళ్ళడం కారణంగా ఆ సౌమ్య యొక్క దేహం పూర్తిగా చితికిపోయి చిన్నాభిన్నంగా జరిగిన తర్వాత ఈనాడు హాస్పిటల్లో 6 రోజుల పాటు ఉండి పరమపదించింది.